హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అభిషాన్ జీవిన్ తన అనస్వర రాజన్ యాక్ట్ చేసిన విత్ లవ్ మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ అయిపోయింది కానీ రీసెంట్ గానే నెట్ఫ్లిక్స్ లోకి వచ్చింది. అండ్ మూవీ అయితే చాలా బాగుంది. థియేటర్ లో ఎందుకు మిస్ అయ్యానా అని ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా. ఒక మంచి నొస్టాలజిక్ ఫీల్ ఇస్తుంది మూవీ చూస్తున్నంతసేపు. మళ్ళీ మన స్కూల్ డేస్ ఆ మెమోరీస్ అవన్నీ గుర్తొస్తాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ స్కూల్ డేస్ అప్పటి ఫ్రెండ్షిప్ లవ్ స్టోరీస్ ఏమైనా ఉంటే అవన్నీ గుర్తుకు తెస్తాయి. అంటే ప్రతి ఒక్కరికి మూవీలో చూపించినట్టు లవ్ స్టోరీ ఉంటుంది అని కాదు కానీ ఒకరి మీద క్రష్ అయితే పక్కా ఉంటుంది. అది మాత్రం గ్యారంటీ. అది అమ్మాయైనా అబ్బాయైనా. సో మన క్రష్ మనతో మాట్లాడినా లేదా షేక్ హ్యాండ్ ఇచ్చినా ఆ ఫీలే వేరు కదా. ఈ మూవీలో అలాంటి కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంటాయి. చాలా నేచురల్ గా అనిపిస్తాయి. ఈ తమిళ్ మూవీస్ మలయాళం మూవీస్ లో ఇలాంటి టైప్ ఆఫ్ స్టోరీస్ కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉన్నట్టు ఉంటాయి ఎందుకో ఏమో. అంటే ఈ యూత్ కి సంబంధించినవి అని కొన్ని లవ్ స్టోరీస్ చాలా నేచురల్ గా అనిపిస్తాయి. అంటే మన తెలుగులో అలా ఉండవని కాదు కానీ ఏమో నాకైతే తమిళ్లో రియాలిటీకి బాగా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే హీరో ఒక అమ్మాయిని చూడడానికి ఒక కాఫీ షాప్ కి వెళ్తాడు లైక్ పెళ్లి చూపుల్లాగా. అండ్ ఆ కాఫీ షాప్ లో ఫస్ట్ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరుగుతుంది. అండ్ ఆ తర్వాత హీరోయిన్ అనసూర రాజన్ ఎంటర్ అవుతుంది. అండ్ తనే హీరో చూడడానికి వచ్చిన అమ్మాయి. సో అలా మాటల్లో వీళ్ళిద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. హీరోయిన్ హీరోకి ఒక 2 years జూనియర్ అని తెలుస్తుంది. అలా వాళ్ళిద్దరు స్కూల్ లైఫ్ లో జరిగిన లవ్ స్టోరీస్ గురించి చెప్పుకుంటారు. బట్ ఇద్దరు కూడా ఆ టైంలో వాళ్ళ లవ్ ని ఎక్స్ప్రెస్ చేయరు. సో ఇప్పుడు వాళ్ళు లవ్ చేసిన వాళ్ళు ఎక్కడున్నారో వెతికి వీళ్ళ లవ్ గురించి చెప్దాం అనుకుంటారు. మరి వాళ్ళని కలిసారా లేదా? కలిసిన తర్వాత ఏమైంది? ఇప్పుడు హీరో అండ్ హీరోయిన్ రిలేషన్ ఏమైంది? వీళ్ళిద్దరికి పెళ్ళైందా లేదా అనేది మిగతా స్టోరీ. వీళ్ళిద్దరి స్కూల్లోని లవ్ స్టోరీస్ అయితే చాలా క్యూట్ గా అనిపించింది. ఇందాక చెప్పా కదా నోస్టాలజిక్ ఫీల్ అండ్ మనకు కూడా అలాంటి మెమరీస్ ఉండే ఉంటాయని. అలాంటి మూమెంట్స్ అన్ని చాలా బాగుంటాయి. అండ్ హీరో లవ్ స్టోరీలో ఒక ట్విస్ట్ ఉంటుంది. అది ఎమోషనల్ అయినప్పటికీ కొంచెం కామెడీగా అనిపిస్తుంది. అలాగే హీరోయిన్ లవ్ స్టోరీ కూడా చాలా బాగుంటుంది. బట్ కొన్ని రీజన్స్ వల్ల ఇద్దరు కూడా వాళ్ళ లవ్ ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు హీరోయిన్ జర్నీ వాళ్ళ రిలేషన్షిప్ కూడా చాలా బాగుంటుంది. కొన్ని సీన్స్ మంచి కామెడీగా అనిపిస్తాయి. ఏంటి అసలు ఎలాంటి గొడవలు లేకుండా చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది అనుకున్నా కరెక్ట్ గా అప్పుడే ఒక గొడవ జరుగుతుంది. అది కొంచెం సీరియస్ మ్యాటర్ అయినప్పటికీ తొందరగానే సార్ట్ అవుట్ చేసేసుకుంటారు. బట్ క్లైమాక్స్ లో మాత్రం ఇంకో పెద్ద ట్విస్ట్ ఉంటుంది. అది నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసి అలాగే జరుగుతుంది అని. ఆబ్వియస్లీ ఎవరికైనా అర్థమైపోతుంది. కానీ దాన్ని ఎలా చూపిస్తారో అనుకున్నా బట్ బానే హ్యాండిల్ చేశారు. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరో అభిషాన్ జీవిన్ చాలా బాగా చేశారు. కొన్ని డైలాగ్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ భలే కామెడీగా అనిపించాయి నాకైతే. హీరోయిన్ అనస్వర రాజన్ కూడా చాలా క్యూట్ గా ఉన్నారు అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మొన్న రీసెంట్ గా వచ్చిన ఛాంపియన్ లోనే ఫస్ట్ టైం తనని చూసా. అంటే ఆబ్వియస్లీ అంతకు ముందు కూడా చేశారు కానీ నేను మాత్రం ఛాంపియన్ లోనే చూసా. అండ్ అందులో కూడా తన పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అండ్ ఇందులో కూడా చాలా బాగా చేశారు. మిగతా యాక్టర్స్ పేర్లు నాకు తెలియవు కానీ అందరూ బాగా చేశారు. ఇంకా డైరెక్టర్ మదన్ గారు చాలా మంచి మూవీ తీశారు. అంటే స్టోరీ బ్రాండ్ న్యూ కాన్సెప్ట్, అసలు ఇలాంటి స్టోరీ ఎప్పుడు రాలేదు అనేలా ఏం లేదు. మనకి తెలిసిన స్టోరీనే కానీ దాన్ని ప్రెజెంట్ చేసిన స్టైల్ అండ్ అనరేషన్ మూవీ అంతా కూడా డైలాగ్స్ అండ్ ఆ సిచ్యువేషన్స్ తోనే నడిచిపోతుంది. అది చాలా బాగా అనిపించింది. ఓవరాల్ గా చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసిన ఫీలింగ్ కలిగింది. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. మీరు ఒకవేళ ఇప్పటిదాకా చూడకపోతే నెట్ఫ్లిక్స్ లో ఉంది, వెంటనే చూసేయండి. మీరు కూడా మీ స్కూల్ డేస్ కి వెళ్తారు. అండ్ మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీకు తెలుసు లైక్ చేయడం వల్ల మీకేం లాస్ ఉండదు కానీ దాని వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో వ్యూవర్షిప్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఆల్సో ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆడియోస్.